హాయ్ అండి. ఈరోజు మనం వెజ్ ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాము. ఫస్ట్ పెనంలో ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. తర్వాత క్యారెట్ కట్ చేసుకున్న క్యారెట్, అలాగే బీన్స్ కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తర్వాత క్యాప్సికమ్ వేసుకుందామండి. క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయలు వేసుకుందాము. టమాటా తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ఇది కొంచెం వేగాక ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకే ముందు ఇవి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవనిద్దాము. ఇది టిఫిన్కి కానీ సాయంత్రం డిన్నర్కి కానీ చాలా హెల్దీ అండి. మనం మార్నింగ్ టిఫిన్కి బదులుగా ఆమ్లెట్ 3 ఎగ్స్ ఆమ్లెట్ వేసుకోవాలి. నేను 2 ఎగ్స్ వేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గబెట్టుకుందాము. బాగా ఫ్రై అయినాయి కదా, చూసారా, ఇలా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం కారం, కొంచెం చిటికెడంత పసుపు వేసుకుందాం. సరిపడా మీరు ఎంత తింటారో అంత కారం, అలాగే పసుపు వేసుకుందాము. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే కారం బదులుగా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయినాయి కదండి, కొంచెం దగ్గరగా చేసుకొని 2 ఎగ్స్, మీరు 3 ఎగ్స్ వేసుకుంటే కరెక్ట్గా టిఫిన్ కింద సరిపోతుంది. నాకు 2 సరిపోతాయి కాబట్టి 2 వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ వేసుకుందాము. ఇలా పైన వేసుకొని మొత్తం చుట్టూ దగ్గరగా లాక్కుందామండి. అంత ఇదిగా కాకుండా దగ్గరగా చేసుకుందాము. మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. మార్నింగ్ ఇలా ఇడ్లీ, దోశ అలాంటివి కాకుండా మనం ఆమ్లెట్ వేసుకొని తింటే సరిపోతుంది. మధ్యాహ్నం వరకు ఆకలి కూడా వేయదు. 11కి ఒక ఫ్రూట్ తినొచ్చండి. ఇది మనం 9కి 8:30 to 9కి తినేసి 11కి ఒక ఫ్రూట్ తినొచ్చు. ఇలా కొంచెం వేసేసుకొని దగ్గరగా చేసుకొని మధ్యలో కూడా కొంచెం ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది 8:30కి మార్నింగ్ టిఫిన్గా, అలాగే ఈవినింగ్ 7 to 8 మధ్యలో డిన్నర్గా కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఇది, డైట్ చేసే వాళ్ళకి. దీనిపైన కొంచెం చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ అని వేయట్లేదు, అలాగే కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.